हनुमान चालीसा। श्री हनुमान चालीसा। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। वरणौ रघुवर विमल यश जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमारा। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकारा। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। रामदूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा। हाथ वज्र ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर। प्रभु चरित्र सुनिवे को रसिया राम लक्ष्मण सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखवा विकट रूप धरि लंक जरवा। भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। लाय संजीवन लक्ष्मण जियाए श्री रघुवीर हर्षि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई। सहस्र वदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहिता हीसा। कुबेर दिगपालेर कुबेर दिगपाले। यम कुबेर दिगपाल जहन्ते कवि को। ఓం హం హనుమతే నమ. 2026వ సంవత్సరము మే 12వ తేదీన అనగా మంగళవారము హనుమాన్ జయంతి శుభ సందర్భముగా వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో వెంకటగిరి మరియు వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ధర్మపరులు గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమారూప విగ్రహాలను ప్రతిష్ఠించి అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాల యందు పూజలు ధూప దీప నైవేద్యాలు నిర్వహిస్తున్నారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాల దగ్గర అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించేందుకు నేను మరియు నా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం మే 12వ తేదీన సన్నాహాలు చేస్తున్నాం. అంతేకాకుండా అతి ముఖ్యంగా వెంకటగిరి ప్రజలకు ఆదిగా మరియు పురాతనంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకందరికీ తెలిసినటువంటి ప్రాంతము హనుమంతరాయ గుండు. కాబట్టి ఈ యొక్క హనుమంతరాయ గుండు వద్ద పోయిన సంవత్సరము హనుమంతుని వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేము సన్నాహాలు చేస్తున్నాము. అంతేకాకుండా సుమారు 5,000 స్టిక్కర్లను అంటే పంచముఖ ఆంజనేయ స్వామి 5 ముఖాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమారూప స్టిక్కర్స్ను కూడా ఇంటికి అంటే ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఇంటికి వెళ్ళి ఇంటికి మేము ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క స్టిక్కర్లను పంపిణీ చేయడమే కాకుండా వాహనాలకు కూడా ఆ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాలను పంపిణీ చేసేందుకు కూడా శ్రీకారం చుడుతున్నాము. ఆ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాల వద్ద మేమందరం కూడా అరటి గెలలు మరియు తమలపాకు మాలలతోనూ మరియు వడల మాలతోనూ స్వామివారికి ప్రసాదంగా సమర్పించి నారీకేలి
నైవేద్యాలు కూడా సమర్పించి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుడుతున్నాము. ఈ యొక్క కలియుగంలో అంటే మా యొక్క స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అయితే మా యొక్క స్వామి వివేకానంద యువసేన కీలక సభ్యులైనటువంటి శ్రీ సోమల భాస్కర్ రాజు గారి యొక్క సూచన మేరకు కూడా మేము కొన్ని దైవికమైనటువంటి వచనలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అయితే మరి భాస్కర్ రాజు గారు చెప్పినట్లు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం ఈ యొక్క 4 యుగాల్లో కూడా చిరంజీవులు అయినటువంటి అంటే ఆంజనేయ స్వామి, పరశురాముడు, అశ్వత్థామ, భక్త ప్రహ్లాదుడు, భక్త మార్కండేయుడు వీళ్ళందరూ కూడా చిరంజీవులు. ఇప్పటికి కూడా వాళ్ళు బ్రతికి ఉన్నారు, నిత్య చిరంజీవులుగా ఉన్నారు. అందులో అతి ముఖ్యమైనటువంటి దేవుడు ఆంజనేయ స్వామి, చిరంజీవుడు. అందుకే ఆంజనేయ స్వామిని హం హనుమతే నమః అని భక్తులందరూ కూడా మనసా వాచా కర్మని కొలుస్తుంటారు, పిలుస్తుంటారు. ఎక్కడైతే ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ జరుగుతుందో ఆ యొక్క నామస్మరణ జరిగినటువంటి ప్రదేశం నుంచి ఎంత వరకు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ వెళ్తుందో ఆ యొక్క ప్రాంతం వరకు కూడా దుష్ట గ్రహాలు, భూత ప్రేత పిశాచ గణాలు మరియు ఈ యొక్క శని ప్రభావం కూడా ఆ యొక్క పిలుపు, ఆ యొక్క నామస్మరణ ఎంతవరకు ఎదుగుతో అంతవరకు కూడా ఆ యొక్క భూత ప్రేత పిశ గణాలు దాటి రావు. అంది ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి. అందుకే ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామి కూడా పిలుస్తూ ఉంటారు. ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకటిముఖాయ సకల శత్రు సంహారకాయ స్వాహ. ఓం నమో భగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాల వదనాయ నారసింహాయ సకల భూత ప్రమదనాదాయ స్వాహ. ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకల విషహరాయ స్వాహ. ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖాయ ఆదివరాహాయ సకల సంపత్కరాయ స్వాహ. ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ సకల జనవశంకరాయ స్వాహ అని ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామిగా పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారిని మనము మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా మనం పూజించినా, ధ్యానించినా, మనము నామస్మరణ చేసినా కూడా పంచభూతాత్మకమైనటువంటి శక్తి కూడా మనకి వశమవుతుంది. దాన్నే కాస్మిక్ పవర్స్ అంటాం. కాబట్టి యువకులంతా కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారిని యొక్క నామస్మరణ మనం అన్నిత్యము ప్రతినిత్యము అతి ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో మనము చేయవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. అంతేకాకుండా ఓం నమో హనుమంతాయ రుద్రావతారాయ సర్వశత్రు సంహారకాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ అని కూడా ఆంజనేయ స్వామిని హరిమర్కట ఆంజనేయ స్వామిగా కూడా పిలుస్తూ ఉంటారు. సంకట హనుమంతులు వారిగా కూడా ఆంజనేయ స్వామిని భక్తులు పిలుస్తూ ఉంటారు. సంకట హనుమంతుడు అంటే సంకటాలంటే బాధలు, కష్టాలు తొలగించేటువంటి హనుమంతుడు సంకట హనుమంతుడు. అంతేకాకుండా హరిమర్కట మర్కట మర్కట మర్కటాయ స్వాహ అనే హనుమంతుడి నామస్మరణ చేయటం వల్ల కూడా మనలో ఉన్నటువంటి సర్వ పాతకాలు, పాపాలు, మహాపాతకాలన్నీ కూడా ఉచ్చారణ కాబడతాయి, వినాశనం కాబడతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి మనం హూం భం హనుమద్ భైరవాయ నమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి మరియు కాల భైరవుడు కూడా మమేకమై భక్తులను రక్షించేందుకు కూడా వాళ్ళు ఎప్పుడు అనినిత్యము ప్రతినిత్యము త్రికాలాలందు కూడా సంసిద్ధంగా ఉంటారు. అందుకే హనుమంతుల వారిని మరియు కాల భైరవాన్ని మనం కొలిచినా, ధ్యానించినా కూడా మనకి చాలా పుణ్యం. అందుకే హూం భం హనుమద్ భైరవాయ నమ అని నామస్మరణతో మనం పిలవడము చాలా ఉత్తమము ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో. అంతేకాకుండా ఓం నమో భగవతే హనుమంతాయ కాలకాల నవకాలాగ్ని హనుమంతాయ సౌనకాది వశీకృతాయ పర్వతోద్ఘాటనాయ సర్వవశీకరణాయ అంజనీ గర్భ సంభూతాయ దశశిర హృతాంతకాయ సీతా శ్వాస నందనాయ సీత శోక వినాశకాయ అని కూడా ఆంజనేయ స్వామిని భక్తులు పిలుస్తూ ఉంటారు. అసలు
అసలు ఆంజనేయ స్వామి వారి యొక్క జీవిత చరిత్రను మనం కనుక పరిగణించినట్లయితే, ధ్యానించినట్లయితే, మనము అధ్యయనం చేసినట్లయితే, మొట్టమొదటి విప్లవపూరితమైనగా వ్యాఖ్యానం చేసినటువంటి విరోచితమైనటువంటి దేవుడు మన ఆంజనేయ స్వామి. ఎందుచేతనంటే ఆ యొక్క రావణుడి యొక్క మహాసభలో ప్రప్రథమంగా మొట్టమొదటగా విరోచిత ప్రవక్తగా, వీర ప్రవక్తగా కూడా ఆయన హితబోధ చేశాడు రావణుడికి. ఎవరు? ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామిని మనము వీర ప్రవక్త అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే ఆంజనేయ స్వామిని ధ్యానించినట్లయితే మనకి వాయువు అంటే వం లం రం హం యం ఓం ఈ యొక్క మనలో ఉన్నటువంటి యొక్క మూలాధార చక్రాలన్నీ కూడా, అంటే 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాలు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ వల్ల మనకి చాలా యాక్టివేట్ అవటమే కాకుండా మనకి మోక్షాన్ని, ధ్యానాన్ని మనకి ప్రసాదించేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామిని పూజించిన, ధ్యానించిన మనలో ఉన్నటువంటి సర్వ రోగాలు, సర్వ అరిష్టాలు, మహాపాతకాలు అంటే పాపాలన్నీ కూడా హరించివేయబడతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే మన యొక్క శరీరంలో ఉండేటువంటి సప్త ధాతువులు అన్నీ కూడా పరిశుద్ధం చేయబడ్డమే కాకుండా మన శరీరము వజ్ర శరీరంగా, దివ్య దేహంగా కూడా మనకి మారుతుంది. ఈ సప్త ధాతువులంటే ఆంజనేయ స్వామి వారు మాత్రమే ఆయన యొక్క నిరంతర రామనామ స్మరణతో, నిరంతర రామనామ ధ్యానంతో ఆ ఆంజనేయ స్వామి యొక్క శరీరంలో ఉండేటువంటి సప్త ధాతువులు అంటే రస, రక్త, మజ్జ, మస్తికం మరియు శుక్రకణాలు, ఇవన్నీ కూడా అన్ని కలిస్తేనే మన యొక్క శరీరంలో ఉండేటువంటి సప్త ధాతువులు. కాబట్టి ఇటువంటి సప్త ధాతువుల్ని ధ్యానం ద్వారా, కుంభకం ద్వారా, కుండలీకర శక్తి జాగృతి ద్వారా పరిశుద్ధం చేసుకున్నటువంటి మహనీయమైనటువంటి, ధార్మికమైనటువంటి, శక్తి కలిగినటువంటి, విరోచితమైనటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామిని వజ్ర హనుమంతుడని కూడా పిలుస్తూ ఉంటాడు. వజ్ర దేహ, వజ్ర వాల, వజ్ర తోమర హనుమంతుడని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మే 12వ తేదీన హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో మాకు నిరంతర మాణిత్యము మాకు వెనువెంట ఉండి నడిపిస్తున్నటువంటి వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం హం హనుమతి నమ, ఓం హం హనుమతి నమ, ఓం హం 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 హనుమతి నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణాకరప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం, ఆంజనేయం నమామ్యహం. జై శ్రీరామ్.